తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లాలో పర్యటన సందర్భంగా సిద్దిపేట జిల్లాలోని నర్మేట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ రిఫైనరీ సంబంధించి ఓపెనింగ్ వస్తున్న సందర్భంగా మనతో పాటు ఉమ్మడి మెదక్ జిల్లా మంత్రి వివేక్ వెంకటస్వామి ఉన్నారు. సార్ చెప్పండి, అంటే ముఖ్యమంత్రి గారు మీ జిల్లాకు వస్తున్నారు కాబట్టి ఏం చెప్తారు సార్? ఇది ఒక మంచి అవకాశం ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలందరికీ కూడా. ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఏం కావాలి, ముఖ్యమంత్రి వచ్చినప్పుడు వారు కూడా కొన్ని వరాలు ఇస్తారు మన డిస్ట్రిక్ట్కి. ఇప్పుడు ఎట్లయితే ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇస్తున్నారో, తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఇస్తున్నారో, తర్వాత రైతు భరోసా ఈ రాష్ట్రానికి ప్రారంభించింది స్థలము సిద్దిపేట. సో ఇవన్నీ కూడా మన అభివృద్ధి కోసము ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. సుమారు 500 కోట్ల రూపాయలు ఆల్రెడీ 2 ఇయర్స్లో సిద్దిపేట జిల్లాలో ఖర్చు పెట్టినారు. తర్వాత మళ్ళీ ఇవన్నీ కూడా చూసుకుంటే ఇంకొక 500 కోట్లు అయితే సుమారు 1000 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు మా సిద్దిపేట జిల్లాలో నడుస్తున్నాయి. సో ఈ ముఖ్యమంత్రి విజిట్ ప్రత్యేకంగా ఈ పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ ఏదైతే ఇనాగ్రేట్ చేస్తున్నారో ఇది ఒక మంచి అవగాహన సభ. అందరు రైతులకు క్రాప్ డైవర్సిఫికేషన్లో పామ్ ఆయిల్ పెట్టినప్పుడు ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. 25 సంవత్సరాల వరకు ఫస్ట్ 3 ఇయర్స్ కొంచెము పేషెంట్గా మనము ఉంటే డెఫినెట్లీ ఈ క్రాప్ 25 ఇయర్స్ వరకు మంచి రిటర్న్స్తో వస్తుంది. సో రైతులకు ఈ అవగాహన సభ పెట్టి ఈ ముఖ్యమంత్రి వచ్చినప్పుడు అందరూ కూడా ఎదురు చూసారు, ఎందుకు వస్తున్నారు, ఈ ఆయిల్ ఫ్యాక్టరీ పెడితే ఆయిల్ పామ్ పెడితే బాగుంటుందని చెప్పి రైతులు కూడా క్రాప్ డైవర్సిఫికేషన్లో ఆయిల్ పామ్ పెట్టే అవకాశాలు పెరుగుతాయి. అంటే గత ప్రభుత్వంలో అమలైనటువంటి శాంక్షన్ అయినటువంటి పెండింగ్లో పెట్టడం జరిగింది ఈ ప్రభుత్వం అని చెప్పి ప్రధానంగా మాజీ మంత్రి హరీష్ రావు చెప్తున్నారు. హరీష్ రావు విషయంలో ఏం చెప్తారు సార్? ఈ టీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా మొన్న ఎలక్షన్లో మీరు చూసినారు 3 లక్షల కోట్ల అప్పున్నదని అసెంబ్లీలో కేసీఆర్ గారు చెప్పారు. కానీ బడ్జెట్ వైట్ పేపర్ తీసినప్పుడు ఈ ఆర్థిక వ్యవస్థలో 8,15,000 కోట్లు అప్పు చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. దాంట్లో 1,43,000 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్స్ పే చేయలేదు టీఆర్ఎస్ వారు. కేవలము మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లలో ఓట్లు వేసుకోవడానికి అన్ని శాంక్షన్లు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ అని చెప్పి చూపించి ఓట్లు వేయించుకుందామని ప్రయత్నం చేస్తున్నారు టీఆర్ఎస్. ఇక్కడే కాదు, సిద్దిపేటలో మొత్తం రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలలో అట్లనే అప్పుల రాష్ట్రం చేసినారు. పైసలు లేవు, పెండింగ్ బిల్స్ పే చేయడానికి పైసలు లేవు. ఇవన్నీ కూడా శాంక్షన్ చేసినారంటే ఈ రాష్ట్రాన్ని ఎట్లనైనా మళ్ళీ గెలిచి వచ్చి మళ్ళా ఈ రాష్ట్రాన్ని దోచుకోవాలని చెప్పి ఆలోచనతోని వాళ్ళందరూ కూడా ఈ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తీసుకోవడం జరిగింది. వారి నిజమైన ఆర్థిక పరిస్థితి మీరు మొన్న బడ్జెట్లో కూడా బట్టి గారు ఏదైతే వాళ్ళు అనుకున్నారో 4 లక్షల కోట్లు, ఇవన్నీ కూడా 50,000 కోట్ల వరకు అంత ఖాళీగా ఉండే ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వము దీన్ని సరిదిద్దుకోవడానికి ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఈ 2.5 ఇయర్స్లో 3 లక్షల కోట్ల రూపాయలు ఏదైతే అప్పు చేసినారో మిత్తితో సహా మన రాష్ట్ర ప్రభుత్వం కట్టడం జరిగింది. అంటే నిరంతరంగా మీరు తిరుగుతున్నారు, రైతుల నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది, ఏం చెప్తున్నారు సార్ రైతులు మీతో? రైతులందరూ కూడా ఇంతకుముందు వారికి రుణమాఫీ వచ్చినప్పుడు చాలా సంతోషించారు. ఫైన్ రైజ్లో 500 రూపాయలు బోనస్ వస్తుంది, సంతోషించారు. రైతు భరోసా వస్తే కూడా బాగుంటుందని చెప్పి అనుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఈ అనౌన్స్మెంట్ ఏదైతే చేసినారో ఇస్తున్నారో అందరికీ కూడా 18,000 కోట్లతోని రైతు భరోసా స్కీమ్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తుంది. అప్పుల కుప్పగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఒక సక్రమైన పద్ధతిలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుచుకుంటుంది. ఎటువంటి సమస్యలు లేకుండా పేదల ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుందని చెప్పి ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి చెప్తున్నారు. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్, RTV, సిద్దిపేట జిల్లా.